ఇలాంటి కొడుకుని కన్నాను, మా ఆయన ఎంత పొంగిపోతున్నారో ఈ కొడుకుని చూసుకుని అంటుందిట. అందుకని ఆయన హేరంబేచ, విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు. ఆయన్ని మనం ఆ 16 నామాలతో పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్క సంఖ్య చేత ప్రకాశిస్తుంది. విఘ్నేశ్వర తత్వం 16 అంకె చేత ప్రకాశిస్తుంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే అని 16 నామములు చెప్తే ప్రీతి చెందుతాడు తండ్రి. అందులో సగం చెప్తే చాలు, 8 చెప్తే పరమశివుడు సంతోషిస్తాడు. అందుకే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః. అమ్మవారు అంతకన్నా ఎక్కువ అడగదు. ఆవిడ షోడశకళా ప్రపూర్ణ అయినప్పటికీ భర్తకి 8 నామాలతో చేస్తే ఆవిడికి అంతే. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః. పిల్లలిద్దరూ పరమశివుడి పూజలోకి వచ్చేటప్పటికి పిల్లలకి 16 నామాలు చెప్పరు. శివ పూజలోకి అనుసంధానం చేశారనుకోండి, చేస్తే భవస్య దేవస్య పుత్రై నమః అంతే. ఆ 8 నామాలతోనే వెళ్ళాలి.